అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డీఎంకే వాస్తవంగా బీజేపీ ప్రభుత్వంలో ఉంది. అంతకుముందు 13 నెలల పరిపాలన టైంలో కరుణానిధిని తొలగించితే తప్పించి నేను నీ మద్దతు ఉపసంహరించుకుంటానని అడ్డం తిరిగింది అప్పుడు జయలలిత. వాజ్పేయి అందుకు ఒప్పుకోలేదు. దాంతో అవిశ్వాస తీర్మానం చివరికి వాజ్పేయి ఒక్క ఓటు తేడాతో దిగిపోయిన పరిస్థితి. అప్పుడు బాలయోగి చేసినటువంటి యాక్టివిటీ అందామా, లేకపోతే గొమాంగో వల్ల జరిగింది అందామా, ఓవరాల్గా ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం దిగిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అందుకే డిఎంకే వచ్చి వాజ్పేయి ప్రభుత్వంలో చేరింది. అలాగే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వంలో డిఎంకే ఉంది. తర్వాత మళ్ళీ టైంలో 7 సీట్ల తేడాతో ఎన్డీఏ ఓడిపోయినటువంటి సందర్భంలో డిఎంకే బీజేపీతోనే ఉంటానంది. కానీ అసలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వాజ్పేయి ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కూటమి కట్టినప్పుడు డిఎంకే అటెళ్ళి కాంగ్రెస్తో నడిచింది. మధ్యలో కాంగ్రెస్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించింది, కరెక్ట్గా బీజేపీతో కలవడానికి ప్రయత్నించింది. ఆ టైంలో కనిమొళి రాజాలని అరెస్ట్ చేసి కేసు పెట్టి స్పెక్ట్రమ్ అని చివరికి వాళ్ళు వెళ్లకుండా 2009 ఎన్నికల్లో అడ్డుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాతన స్టాలిన్ శకం వచ్చింది. స్టాలిన్ కాంగ్రెస్ను దూరం చేసుకోకుండా కొనసాగిస్తూ వచ్చాడు 2009 టు 14, 14 టు 19, 19 టు 24. తన అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎక్కువ ఇచ్చాడు, పార్లమెంట్ సీట్లు ఇచ్చాడు, రాజ్యసభ సీట్లు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మొన్న కరెక్ట్గా విజయ్ రాగానే, విజయ్కి అవసరం అవగానే ఇటు వచ్చేసి ఏకంగా మంత్రివర్గంలో 2 మంత్రులు కూడా తీసుకుని కాంగ్రెస్ పార్టీ 5గురిని డిఎంకే గెలిపిస్తే ఇప్పుడు డిఎంకే ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఏఐఏడిఎంకే వాళ్ళు కొట్టుకు వచ్చారు కాబట్టి విడిపోయి ఉన్నారు. కాబట్టి డిఎంకే వెళ్ళి ఎన్డీఏలో కూటమిలో చేరడానికి ప్రయత్నిస్తుంది అన్నది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న మాట. వాస్తవంగా డిఎంకేకి 22 మంది ఎంపీలు ఉంటాం, 8 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. బట్ బీజేపీ అయితే వేచి చూద్దాం, తొందరపడద్దు, మీకు నష్టం మాకు నష్టం అని చెప్పింది అన్నమాట వినబడుతుంది.